నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా మేడం, యూనివర్స్కి సంబంధించి చాలా కంటెంట్స్, చాలా ఎపిసోడ్స్ మనం చేస్తున్నాం. అండ్ దానికి సంబంధించి క్లాసెస్ అయ్యాయి. అండ్ మెడిటేషన్ కూడా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది టెక్నిక్స్ అడుగుతున్నారు. అంటే ఇంట్లో స్వతహాగా మాకు మేముగా చేసుకునే టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా? కొన్ని టెక్నిక్స్ ఉంటే మేము ఫాలో అవ్వాలనుకుంటున్నాము. సో మేము అవి ప్రాక్టీస్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు దాన్ని బట్టి ఏమైనా ప్రయత్నిస్తాం మేడం క్లాస్కి అటెండ్ అవ్వడానికి. బట్ ఫస్ట్ అయితే కొన్ని మాకు అంటే నమ్మకం కలగడానికి, యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఏ విధంగా సో ఏమైనా టెక్నిక్స్ ఇస్తారని అడుగుతున్నారు. సో మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మనం యూనివర్స్తో కనెక్ట్ అయ్యామా లేదా అనే దానికి మనం ఒకసారి ఆ సబ్జెక్ట్లోకి వస్తే మాత్రం ప్రతి సెకండ్ మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్నింగ్ లేవగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే మనం ఎలా ఉన్నామో అని వెళ్ళి అద్దం దగ్గర చూసుకుంటూ ఉంటాం కదా. అలాగే మనం బయటకు వెళ్ళి ఏదైనా పని చేసేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి అనే దానిని మనం అద్దంలో చూసుకొని మన ఇమేజ్ మనం చూసుకొని చేస్తాం. సో ఈ మిర్రర్ టెక్నిక్ కూడా మనల్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ స్టేజ్కి తీసుకెళ్ళడానికి బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ మిర్రర్ టెక్నిక్ చేసేటప్పుడు మాత్రం మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి. అంటే ఏ టెక్నిక్ అయినా అలాగే చేయాలి. బట్ ఏంటంటే మిర్రర్ టెక్నిక్ అంటే మన యొక్క ఇమేజ్ని మనం ఒక సృష్టించుకుంటున్నాం. మనం చూసుకున్నది మన ఒరిజినల్ ఇమేజ్ మనకు అక్కడ కనబడుతుంది. కానీ అందులోని మనం ఎలా ఉండాలి అని ఊహించుకుంటున్నామో ఆ ఊహని కరెక్ట్గా మనం విజువలైజ్ చేసుకోగలిగితే మిర్రర్ టెక్నిక్ బాగా పనిచేస్తుంది అనమాట. అయితే దీనికి రోజుకి అట్లీస్ట్ మనం 20 to 30 minutes మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. దీనికోసం ఏం చేస్తారంటే ఫస్ట్ అసలు మీరు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారు, ఏ విధంగా ఉంటే మీకు మీరు నచ్చుతారు. అంటే ఇప్పుడు నేను బ్లాక్గా ఉన్నాను కదా, నా దగ్గర డబ్బు లేదు కదా, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటుంటాయి. మీకు మీరు ఎలా నచ్చుతారో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. అది అంటే నా దగ్గర బోల్డ్ ఉంటే డబ్బు ఉంటే, నేను ఇలా ఉంటే, ఈ చీర కట్టుకుంటే, ఈ నగలు వేసుకుంటే అన్నటువంటి ఒక ఇమాజినేషన్ మీకు ఉంటుంది. ఆ ఇమాజినేషన్ని మీ మనసులోకి తెచ్చుకున్న తర్వాత అద్దం ముందు ఒక పొడవు అద్దం అయితే ఇంకా బెటర్. అది లేదు అని అనుకున్న వాళ్ళు ఓకే, షార్ట్ అయినా కూడా ట్రై చేయండి, పర్వాలేదు. దాని దగ్గర నుంచి డీప్ బ్రీత్ ఒక 3 సార్లు బాగా బ్రీతింగ్ తీసుకుని వదిలిపెట్టండి. అంటే ఈ బ్రీతింగ్ ఎందుకంటే లోపల ఉన్న నెగిటివ్ స్ట్రెస్ అనేది ఫస్ట్ రిలీవ్ చేసుకోవడానికి. చేసిన తర్వాత తదేకంగా అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఏం కనబడుతుందండి? మనమే కనబడుతుంది, మన ప్రతిరూపమే కనబడుతుంది. ఇప్పుడు అవతల ఇమేజ్ అద్దంలో ఉన్నటువంటి మీ ఐబాల్ని ఫోకస్ చేయండి. మీ ఐబాల్ని ఫోకస్ చేయండి. అలాగ దాని మీదనే ఫోకస్ చేసి మీరు అలా ఫోకస్ చేసిన మీ మైండ్లో ఏముంది, మీరు ఎంత అందంగా ఉండాలి అనే దాన్ని ఒక పిక్చర్ని మీరు మైండ్లో పెట్టుకున్నారు. ఆ పిక్చర్ కనిపించాలన్నమాట అక్కడ. కొంచెం కష్టమే కానీ ఆ పిక్చర్ అక్కడ వచ్చేటట్టుగా మీరు ఊహించుకోవాలి. అంటే ఇప్పుడు ఒక సినిమాలో ఒక హీరోయిన్ బాగా తయారవుతే నేను అలా ఉంటే ఎంత బాగుంటుందో అని మీరు అనుకుంటారు చూసారా. ఓకే, ఆ పిక్చర్నే పెట్టుకోండి అక్కడ, కానీ మీ ఫేస్ని మీరు ఊహించుకోండి. సో ఈ ఐబాల్ ఏంటంటే మనం ఫోటో దిగినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ మన ఇమేజ్ మనకు కనబడుతుంది. మనం వేరే వాళ్ళతో మన ఫుల్ ఇమేజ్ మనకి పక్కన వాళ్ళ ఐబాల్లో మనకు కనిపిస్తుంటుంది అనమాట. సో ఈ ఐబాల్లో మనం ఫోకస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన టోటల్ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండి దాన్ని అట్రాక్ట్ చేస్తాం. మన మైండ్కి, మన సబ్ కాన్షియస్ మైండ్కి ఓకే నువ్వు అలా ఉండాలి అని అనుకుంటున్నావు, నాకు ఇలా ఉంటే ఇష్టము, ఇలా ఉంటే నాకు చాలా సంతోషము అనేటటువంటి ఫీలింగ్ని మీరు తెచ్చుకోవాలన్నమాట. అంటే ఈ ఒరిజినాలిటీ కాకుండా మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారో దానిని మీ ఐబాల్లో మీరు చూసుకుంటున్నారు. అక్కడ అర్థంలో కాదు, మిమ్మల్ని మీరు అలా చూసుకుంటున్నారు, అలా సృష్టించుకుంటున్నారు. ఆ సృష్టించుకోవడంలో మీ సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది అనమాట. ఓకే వీళ్ళకి ఇలా ఉండాలంటే ఇష్టము, దానిని అట్రాక్ట్ చేయాలంటే వీళ్ళకి ఏం కావాలి, దానికి కావాల్సిన సోర్స్ ఏంటి, దాన్ని డెవలప్ చేసుకోవడానికి వీళ్ళకి కావాల్సినటువంటి సోర్స్ ఏంటి అనే దాని గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. అంతేగాని మనకు కావాలి విజువలైజ్ చేసుకోవడం మామూలుగా ఒకటి, ఆ విజువలైజ్ చేసింది డైరెక్ట్గా మన ఐబాల్లో మనం చూసుకున్నట్లయితే అప్పుడు మనకి ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ జరుగుతుంది అనమాట. ఇది ఒక చాలా ఎక్సలెంట్ టెక్నిక్. కాకపోతే దీన్ని వర్కౌట్ చేయడానికి ఫస్ట్ మనం సాధన చేయాలి. విజువలైజేషన్ బాగా నేర్చుకున్నాం అనుకోండి, ఇమాజినేషన్, విజువలైజేషన్స్ ఇవి బాగా నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మిర్రర్ టెక్నిక్ బాగా అప్లికబుల్ అవుతుంది. అంటే మన అద్దం ముందు నుంచి నేను ధనవంతురాలు ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది మీ యొక్క ఐబాల్లో మీరు చూపించండి. పీస్ ఆఫ్ మైండ్. అంటే ఇప్పుడు చూడండి మీరు ఎలా ఉన్నారో, మన ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అద్దం లేదు మన దగ్గర,
మనం ఏం చేస్తాం, పక్కన ఉన్న వాళ్ళు ఒక్క నిమిషం అలా ఆగండి అని చెప్పేసి వాళ్ళ కళ్ళలో మన ప్రతిబింబాన్ని చూసుకుంటాం కదా. సో ఇప్పుడు నీ కళ్ళలో నీ ప్రతిబింబం నువ్వు ఎలా ఉండాలని అనుకున్నావో, ఏ విధంగా ఉండాలని అనుకున్నావో దాన్ని నువ్వు ఒక సృష్టిస్తున్నావు అనమాట. సో నీ జీవితానికి నువ్వే సృష్టికర్తవి. ఎంత అందంగా నువ్వు ఉండాలని అనుకున్నావో అక్కడ నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావు. అది ఎప్పుడైతే నీ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుందో ఖచ్చితంగా నీకు అది అట్రాక్ట్ అవుతుంది. అది మిర్రర్ టెక్నిక్ అండి. చేస్తే మాత్రం చాలా ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది. కానీ దానికి కొంచెం కొంచెంగా సాధన చేస్తూ రోజుకి కొంచెం కొంచెంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే 100% వర్కౌట్ అవుతుంది ఉషా. బాగుంటుంది కూడా. అంటే మనం అలా చూసుకోవడం అనేది కాన్సంట్రేషన్ చెయ్యం, మన మీద మనం ఫోకస్ చేయం. ఏం చేస్తామంటే అద్దంలో చూసుకున్నా తల బాలేదా, జుట్టు బాలేదా, కానీ ఒక్క 10 నిమిషాలు మిమ్మల్ని మీరు చూసుకొని మీ ప్రతిబింబాన్నిలో మిమ్మల్ని మీరు చూసుకున్నట్లయితే అప్పుడు ఆ వచ్చే ఫీల్ వేరే ఉంటుంది. ఆ ఫీలింగ్స్ ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్కి ఇస్తామో ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. సో ఆ మిర్రర్ టెక్నిక్ అలా ఉపయోగించుకుంటే బాగుంటుంది. అంటే మనం రోజు చూసి నేను ధనవంతురాల్ని, ఇది ఉంది అది ఉంది, ఎక్కడుంది, ఎలా ఉంది, నేను అది నిజంగా వేసుకుంటే ఎలా ఉంటుంది, సో నేను అక్కడ చూసుకుంటున్నాను అనమాట. ఓకే, ఆ చూసుకోవడం అనేది నీకు అట్రాక్టివ్. మనం జ్యువెలరీ షాప్కి వెళ్తాము, పెట్టుకుని చూసుకుంటే మనం ఎంత అందంగా కనబడుతుంది, ఆ ప్రతిబింబాన్ని ఈ మిర్రర్లో మనం ఇమాజిన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మిర్రర్ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ శంకరి మ్యామ్. చాలా మంది టెక్నిక్స్ని అడుగుతూ ఉంటారు. సో చాలా మంది అడిగిన వెంటనే అసలు నో అని చెప్పకుండా ఒక ఐడియాని వాళ్ళకి వాళ్ళు జనరేట్ చేసుకుని వాళ్ళకి వాళ్ళు పాజిటివ్ ఎనర్జీని తెచ్చుకోవడానికి ఇమీడియట్గా ఒక సోర్స్ వాళ్ళకి కల్పిస్తూ ఉంటారు. సో అలా చాలామంది మెడిటేషన్ క్లాసెస్లో కానివ్వండి, సోర్సెస్ గురించి ఎక్కువ పరిగెత్తండి, సోర్సెస్ గురించి మాత్రమే చేయండి అని అంటూ ఉంటారు కదా. సో ఆల్రెడీ 5 సెషన్స్ ఆల్మోస్ట్ 5th దగ్గరకు వచ్చేసింది. సో 6th ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అండ్ దానికి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? దాంతోపాటు ఆఫ్లైన్ కూడా అనుకున్నాం మనం యాక్చువల్గా. సో దానికి సంబంధించిన డీటెయిల్ మళ్ళీ అంటే జాన్ నుంచి వీఆర్ సపోజ్ టు ప్లాన్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఓకే, డిసెంబర్ జనవరిలో స్టార్ట్ చేయాలి. న్యూ ఇయర్ కి ఒక కొత్తగా ప్లాన్ చేయాలి అని ఉంది. అంటే ఇప్పుడు ఇంకా ఆల్రెడీ 5th బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఈ 31st కి అన్ని బ్యాచెస్ క్లోజ్ అయిపోతాయి. ఓకే, క్లాస్ ప్లస్ అన్ని సెక్షన్స్ క్లోజ్ అవుతాయి. సో జాన్ 1st నుంచి ఏంటంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే క్లాస్ స్టార్ట్ అయిపోయాక మేము జాయిన్ అవుతే మేము సిలబస్ మిస్ అవుతామా అని ఒక చిన్న డౌట్ కూడా ఉంది చాలా మందికి. అంటే దే విల్ స్టార్టెడ్ ఫ్రమ్ 1st నుంచి 31st వరకా, లేకపోతే మధ్యలో కూడా జాయిన్ అవ్వమంటున్నారు, ఆ సిలబస్ మిస్ అవుతామంటే ఎక్కడ సిలబస్ మిస్ కారండి. ఎందుకంటే ఈ జాయిన్ అయినా ఎప్పుడు కూడా నా క్లాస్లో ఏమవుతుందంటే రీక్యాప్ అవుతూ ఉంటుంది. ఎస్టర్డేస్ క్లాస్ ఎప్పుడు రీక్యాప్ అయిపోతుంది. ఆ రీక్యాప్ అవ్వడమే కాక ఎవ్రీ సండే వీఆర్ సపోజ్ టు రీక్యాప్ ద ఎంటైర్ సబ్జెక్ట్. ఈ 1 వీక్లో మనం ఏం చెప్పుకున్నాము, ఏమేమి డౌట్స్ వచ్చినాయి మనకి, ఏ విధంగా వర్కౌట్ చేసాము, ఆ వర్కౌట్ చేసింది ఎంతమందికి అప్లికబుల్ అయింది, అన్ని టెక్నిక్స్ అన్ని ప్రాబ్లమ్స్కి కాదు. ఇమ్మీడియట్ మనకు సొల్యూషన్ కావాలంటే కొన్ని టెక్నిక్స్, మనం పీస్ ఆఫ్ మైండ్ ఎలా, మన మెంటల్ స్టేట్ని ఎలా మార్చుకుంటూ ఉండాలి, ఎంత పీస్ ఆఫ్ మైండ్తో ఉండాలి, ఇవన్నీ నేర్చుకుంటూ ఆ టెక్నిక్స్ చేసినట్లయితే చాలామందికి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ విధంగా ట్రై చేయడానికి ఇంకొంచెం నేను చేయాలి అని అనుకుంటున్నాను. మేబీ ద న్యూ ఇయర్ విల్ గివ్స్ మీ దట్ ఆప్షన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే ఆల్రెడీ మెడిటేషన్ క్లాసెస్కి సంబంధించి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అంటే 1st to 30 అంటే మధ్యలో జాయిన్ అవుతే ఉంటుందా ఉండదా, ఇఫ్ ఇన్ కేస్ జాయిన్ అవుతే హాఫ్ క్లాస్ మాత్రమే అటెండ్ అవుతామా, తర్వాత మిగతా సిలబస్ ఏ విధంగా అని డౌట్స్ ఉన్నాయి. చాలామంది ఆ డౌట్స్ కోసం ఎక్కువ కాల్ చేస్తున్నారు. సో మేడం చెప్పినట్టుగా ఎవరైనా సరే మధ్యలో జాయిన్ అయిన 1st నుంచి మళ్ళీ సిలబస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి సపరేట్గా సండేస్ క్లాసెస్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు పర్సనల్ కౌన్సిలింగ్స్ కూడా మేడం తీసుకుంటున్నారు. ఎవరైనా సరే పర్సనల్ కౌన్సిలింగ్స్కి అటెండ్ అవ్వాలన్నా, ఆఫ్లైన్ క్లాసెస్ ఎవరికైనా కావాలి అనుకున్నా, మెడిటేషన్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా, కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.